ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ సెక్షన్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి కరెంట్ అనేది ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. సో 90 డిగ్రీస్ ఉన్నట్టుగా పర్పెండిక్యులర్ గా ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కి రో ఎల్ బై ఏరియా అంటే ఏం రాస్తా చూడండి, పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. రింగ్ ఇలా రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్ ఏరియా వచ్చేసి పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆఫ్ ద బిగ్గర్ రేడియస్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్ రేడియస్. ఓకే స్టూడెంట్స్, ఈ సేమ్ ఫిగర్ లో, ఈ సేమ్ సెటప్ లో ఈసారి కరెంట్ డైరెక్షన్ నేను మారుస్తాను. ఎలా మారుస్తానో చూడండి. సేమ్ ఫిగర్ తీసుకుంటాను, సేమ్ బిగ్గర్ సిలిండర్ స్మాలర్ సిలిండర్. సో ఇందాకట్లాగానే బిగ్గర్ సిలిండర్ తీసుకుంటాను, మిడిల్ లో స్మాలర్ సిలిండర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ కరెంట్ అనేది ఏ డైరెక్షన్ లో తీసుకుంటాను, సో ఈ డైరెక్షన్ లో తీసుకుంటాను. ఈ డైరెక్షన్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది. సో లెంగ్త్ అనేది ఇది కాదు, లెంగ్త్ ఇక్కడ ఇది అవ్వదు. సో ఫస్ట్ మనం తీసుకున్నటువంటి కేసులో లెంగ్త్ అది అవుతుంది. సో మనకి లెంగ్త్ అది ఎంత లెంగ్త్ ఉంది, ఎంత లెంగ్త్ లో పాస్ అవుతుంది అని అంటే లెంగ్త్ ఇది తీసుకోకూడదు. సో ఎక్కడ తీసుకుంటాం లెంగ్త్ అనేది, సో ఇది బిగ్గర్ రేడియస్ బి, స్మాలర్ రేడియస్ ఏ అనుకున్నట్లయితే, ఇక్కడ ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నట్లయితే, సో లెంగ్త్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ డైరెక్షన్ లో లెంగ్త్ ఉంటుంది. ఎక్స్ డిస్టెన్స్ లో ఇక్కడ డిఎక్స్ అనేటువంటి థిక్నెస్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటాం. సో ఈ కేసులో ఫార్ములా ఏమవుతుందంటే డిఆర్ ఈక్వల్ టు రో డిఎక్స్ బై 2πxl. సో ఇక్కడ ఏరియా ఏమవుతుంది, పర్పెండిక్యులర్ టు కరెంట్ ఇక్కడ ఈ సిలిండర్ పోర్షన్ ఉంది కదా, సో ఈ సిలిండర్ ఏరియా అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం ఆన్ బోత్ సైడ్స్ ఏం తీసుకోవాలి, ఇంటిగ్రేషన్. సో ఇలాంటి కేసులో మనం ఏం తీసుకుంటాం, స్మాలర్ కండక్ట్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ rho dx by 2πxl. ఇంటిగ్రేషన్ ఆఫ్ dr అంటే మనకు రెసిస్టెన్స్ r ఈక్వల్ టు సో rho బై 2πl ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ లిమిట్స్ ఏం తీసుకుంటాం, a టు b కదా, అంటే స్మాలర్ సిలిండర్ బిగ్గర్ సిలిండర్, స్మాలర్ సిలిండర్ యొక్క రేడియస్ బిగ్గర్ సిలిండర్ యొక్క రేడియస్. సో నెక్స్ట్ వచ్చేసి rho by 2πl ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x కదా, సో log x a to b. సో ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఫార్ములా వస్తుంది కదా, r ఈక్వల్ టు rho by 2πl ఇంటూ log of b by a. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్ గా మనం రెసిస్టివిటీ అనేది ఈ 2 కేసెస్ లో ఎలా వేరియేషన్ అయిందో చూసాం కదా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.